गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। 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 భగవద్గీత 100 శ్లోకాల్లో భాగంగా మనం ఇంతవరకు 45 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 45 9 రోజు జరిగింది. 45. ఈరోజు 46వ శ్లోకము, 3వ అధ్యాయము 27వ శ్లోకం. 3వ అధ్యాయము 27వ శ్లోకం. ప్రకృతే క్రియామానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతేః క్రియామానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే గుణై, ప్రకృతికి అంటే బ్రహ్మశక్తి అయిన మాయకు చెందినవైన గుణై త్రిగుణాలతో సర్వశ క్రియామానాని కర్మాణి అన్ని విధాల చేయబడుతున్నవైన కర్మలు కర్త అహం ఇది చేస్తున్న వాని నేను అని అహంకార విమూఢాత్మ మన్యతే. అహంకారంతో చెడిన మనస్సు గలవాడు తగ్గుతాడు. అంటే ప్రకృతే గుణై అంటే ప్రకృతికి ఈ ప్రకృతి మాయ ఉండేటటువంటి ప్రకృతిని చూసి ఈ ప్రకృతి అంతా కూడా బ్రహ్మకు సంబంధించిన మాయాశక్తి. ఈ ప్రకృతిని చూసే మనుషుల లోపల త్రిగుణాలు ఏర్పడుతున్నాయి. త్రిగుణాలు అంటే ఏంటివి? అవి సత్వ రజో తమో గుణాలు ఏర్పడుతున్నాయి. మనిషి లోపల ఆల్రెడీ 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. సత్వగుణము అని అంటే ఏవైతే మంచి పనులు చేస్తామో అవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినవి. విపరీతమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా రజోగుణానికి సంబంధించినవి. అని అంటే సత్వగుణం లోపల మనం ఏం చేస్తామనంటే కోరికలు అక్కడ కూడా ఉంటాయి. బుద్ధిని ఉపయోగించి వీలైనంత వరకు ఈ సృష్టికంతా కూడా హాని కలగకుండా, మన శరీరానికి మన ఆత్మకు హాని కలగకుండా చేసే కర్మలన్నీ కూడా సత్వగుణ కర్మ. అయితే రజోగుణంలో కొంత సృష్టికి ఇదే అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, హాని కలుగుతుంది, కానీ అంత ఉండదు తీవ్రంగా. అటువంటి కర్మల్ని రజోగుణ కర్మలు అని అంటారు. తర్వాత తమోగుణ కర్మలు అని అంటే సృష్టిని మొత్తం సర్వనాశనం చేసేటటువంటి కర్మలు ఏవైతున్నాయో అవి రజోగుణ కర్మలు. ఈ విధంగా కర్మలు 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాల కర్మలు కూడా ప్రకృతి ద్వారానే మనుషుల లోపల కలుగుతున్నాయి. కాబట్టి
ప్రకృతి అంతా కూడా కనిపించే ప్రకృతి ఏదైతే ఉన్నదో అది నిజం కాదు. ఎందుకొరకు నిజం కాదు? ఆ ప్రకృతి వెనకాల ఎవరున్నారో పరమాత్మ ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకోకుండా ఈ ప్రకృతే నిజమైంది, ప్రకృతిలో దొరికేటటువంటి ప్రతి వస్తువు నాకు కావాలి అనేటటువంటి కోరికలతో ప్రకృతి మీనబడి సర్వనాశనం చేసేటటువంటిదే తమో గుణం. మనకు అవసరం ఉన్నా అవసరం లేకున్నా ప్రకృతిని సర్వనాశనం చేయడం తమో గుణం. మన అవసరాల మేరకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ప్రకృతిని వినియోగించుకోవడము రజోగుణం. సత్వగుణం అంటే ఏమిటిది? ప్రకృతి పైన చాలా వరకు మనకుండే కోరికలను పూర్తిగా తగ్గించుకొని ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే ప్రకృతి పైన ఆధారపడము సత్వగుణము. ఈ 3 గుణాలు ఏవైతున్నాయో ఈ 3 గుణాలు ప్రకృతి ద్వారా మనుషుల లోపల కలుగుతున్నాయి. సర్వశ క్రియామానాని కర్మాని, అన్ని విధాల చేయబడుతున్నవైన కర్మలో కర్త చేస్తున్నవాని అహం ఇది నేను అని అహంకార విమూఢాత్మన్యతే. అహంకారమైనటువంటి వాడు అజ్ఞాని ఏమనుకుంటాడంటే ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను, ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను, ఈ కర్మలకంతా కర్తని నేనే, కారణాన్ని నేనే అనేటటువంటి అహంకారంలో జీవిస్తూ ఉంటాడు. ఎవరు ఈ విధంగా జీవించేటటువంటి వాడు అహంకారంతో తమోగుణ సంపన్నుడు ఆ విధంగా అనుకుంటాడు. రజోగుణ సంపన్నుడు ఆ విధంగా అనుకోడు. కానీ సత్వగుణ సంపన్నుడు ఏమనుకుంటాడు? ఈ కార్యాలకు అన్నిటికీ కూడా నేను కారణం కాదు, ఈ కార్యాలకు జరుగుతున్న పనులకన్నిటికీ కూడా నేను కారణం కాదు, నేను కేవలము ఒక పనిముట్టులాగా మాత్రమే ఉపయోగపడుతున్నాము అని అనుకుంటాడు. ఇదంతా మీకు చాలా క్లియర్గా అర్థం కాలేదు అనుకుంటున్నాను. దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్తో క్లారిటీ ఇచ్చేస్తాను. సత్వగుణము అని అంటే ఏమిటంటే పెన్ను ఉంటుంది మనకు, పెన్ను తీసుకొని పేపర్ పైన రాస్తాం. రాసిన తర్వాత మనం దాన్ని అక్కడ పక్కకు పెట్టేస్తాం. మన మనస్సులో ఏ భావాలు కలుగుతావో, బుద్ధిలో ఏ భావాలు కలుగుతావో ఆ భావాలన్నింటినీ ఒక అమ్మాయి మంచిగా అందమైన కవిత రాస్తారు, మంచి భావావేశంతో ఉండే కవిత రాస్తారు. ఆమె ఏం చేస్తుంది? ఆ పెన్నుతోన ఒక కవిత రాసేస్తుంది. ఆ కవిత చదవగానే వా ఏం మంచిగా రాసింది అని అందరం మెచ్చుకుంటాం. అదే పెన్నుతోన ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది? ఒక వైట్ పేపర్ పైన ఒక బొమ్మ వేసేస్తుంది. ఆ బొమ్మ మీ బొమ్మ వేసింది అనుకోండి, యాక్సెప్ట్ చేస్తే అబ్బా ఎంత ఇది ఆమెకు నైపుణ్యం, ప్రకృతిని చూసి ఏదైనా కానీ ఆ విధంగా వేస్తుంది. అంటే చిత్రలేఖనం అనేటటువంటిది. ఈ విధంగా రకరకాల ప్రజ్ఞలు మనుషుల లోపల ఉంటాయి. అయితే ఇవన్నీ వేయడానికి కారణం ఎవరు? ఎవరు ఈ విధంగా వేసింది? మనిషి కదా ఇదంతా వేసింది. ఎవరు వేశారు? మనిషి వేశాడు. మనిషిలో బుద్ధి వచ్చింది కాబట్టి ఆ బుద్ధికి తగిన విధంగా కవిత కానీ లేకపోతే ఆ యొక్క ఏమిటిది చిత్రపటం కానీ వేయడం జరిగింది. కానీ ఇక్కడ పెన్నుది ఏమీ ఇది లేదు. ఇప్పుడు పెన్ను లేకపోతే మనం ఆ చిత్రపటాన్ని అయినా మా కవితను రాయలేము. పెన్ను ఏమనుకుంటున్నది? నేను ఉండడం వల్లనే ఈ చిత్రపటం ఏర్పడింది, నేను ఉండడం వల్లనే ఈ కవిత రాయగలిగింది ఈమె అని పెన్ను అహంకారంగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మీరు అన్నట్టు ఈ పెన్ను ఎవరైతే ఉన్నారో అది నేను, మనం. అయితే కవిత రాసిన బుద్ధి ఎవరికి కలుగుతుంది? ఇంతకుముందు మనం అని చెప్పుకున్నాం కదా, ఈ బుద్ధి ఎవరిది? పరమాత్మది. కాబట్టి మనకు ఈ దేహాన్ని ఎవరిచ్చిండ్రు? ఈ దేహాన్ని తల్లిదండ్రులు ఇచ్చిండ్రు మనకి. కానీ ఆత్మను వాళ్ళు ఇవ్వలే. ఈ శరీరంలో ఆత్మను ఎవరిచ్చిండ్రు? పరమాత్మ ఇచ్చిండు. మీరు ఫోన్ కొనుక్కుంటారు, ఫోన్లు అన్నీ మీరు శాంసంగ్ అవి ఇవి రకరకాల ఫోన్స్ ఉంటాయి. ఇవన్నీ షాపులలో పోయి వోడాఫోన్ ఏదో ఒక ఫోన్ కొనుక్కుంటారు. కానీ సిమ్ ఎవరు ఇస్తారు? బిఎస్ఎన్ఎల్ అని ఇస్తారు, ఎయిర్టెల్ వాళ్ళు లేకపోతే వేరే ఎవరు ఇస్తారు. ఆ సిమ్మే ఫోన్ కాదా? ఫోన్ మంచిది, ఒక 60,000 70,000 యాపిల్ ఫోన్ కొనుక్కున్నారు. దాని లోపల ఒక 50 రూపాయలు ఎంత ఉంటుంది సిమ్. ఆ సిమ్ వేయకపోతే ఆ ఫోన్ పనిచేయదు. అదేవిధంగా ఈ శరీరం ఎంత విలువదైనా కూడా ఇందులో సిమ్ ఏదైతే ఉన్నదో అది ఆత్మ. ఈ ఆత్మ ఎవరిచ్చిండ్రు ఈ శరీరానికి? దట్ ఈజ్ భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆత్మ నాలో ఉన్నది కాబట్టే నేను ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను. ఇందులో నా గొప్ప ఏమీ లేదు. మీరిద్దరూ చాలా గొప్ప వ్యక్తులు. మీరిద్దరు కలిసి ఇంత పెద్ద పిరామిడ్ని కట్టిండ్రు, ₹1 కోటి ప్రాజెక్ట్. ఇద్దరు
ఆడవాళ్ళు అయినా కూడా సంకల్ప బలం చాలా గొప్పది. ఎక్కడ కూడా మొక్కకొని ధైర్యంతో ఇదంతా కట్టిన తర్వాత మేమే కట్టినామన్న అహంకారం ఉండకూడదు మీకు. ఇదంతా కూడా మా ద్వారా జరగాలని ఉన్నది కాబట్టి జరిగింది. ఆ విధంగా మా ద్వారా జరగడానికి మేము కారణమయ్యి మాకు అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అనుకునేవాళ్ళు. అయితే మూడులా అట్లా అనుకుంటలేరు. వాళ్ళు ఏమనుకుంటారు? మేమే కట్టినాం అనేటటువంటి అహంకారంతో ఉంటారు. ఎవరు? తమోగుణ సంపన్నులు. కాబట్టి రజోగుణం వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఇక్కడ వస్తే ఇక్కడ మాట్లాడతారు, అక్కడ వస్తే అక్కడ మాట్లాడతారు. సత్వగుణ సంపన్నులు ఇది మా ద్వారా జరిగేది ఉన్నది కాబట్టి జరిగింది అని అనుకుంటారు అన్నమాట. అదే సత్వగుణము, రజోగుణము, తమో గుణానికి తేడా. తమో గుణం వాళ్ళు ఇది నేను అసలు నేను లేకపోతే ఎవరు నా మొహం చూసి చందాలు రాశారు. నేను నిలబడి మొత్తం ఆడ కాంపౌండ్ కట్టించినాం, ఇది చేసినాం, అది చేసినాం. లేకపోతే ఏంటిది అసలు ఆ ఎండలో ఆడపోయి నీళ్లు లేదు, అసలు నీళ్లు కూడా తాగడానికి లేని పరిస్థితిలో ఆడ నిలబడి మొత్తం కట్టించినాం. సూతరులతో కొట్లాట పెట్టుకున్నాం, వాళ్ళతో ఇది చేసినాం, వీళ్ళతో ఇది చేసినాం, మేస్త్రీలతో అంతా చేసి ఇదంతా కట్టినాం. మేము లేకపోతే అసలు ఇది కన్స్ట్రక్షనే అయ్యేది కాదు అనుకోవడం అహంకారం. అయితే ఈ కన్స్ట్రక్షన్ ఇంత బాగా కావడానికి కారణం మేమే అనుకోవడం అహంకారం. మా ద్వారా జరిగిందని ఒప్పుకోవాలి. కానీ ఈ అవకాశం మాకు భగవంతుడు ఇచ్చిందో అని అనుకున్నప్పుడు అహంకారం ఉండదు. ఎందుకంటే మీ బాస్ అతని కదా. మీకు ఈ బుద్ధి ఏదైతే ఇందులో పిరమిడ్ ఇలా కట్టాలి అన్న బుద్ధి ఎవరు కల్పించారో మీ ఆత్మ ద్వారా వచ్చింది. ఆ బుద్ధి ఆత్మ అయితే మీకు మీది కాదు కదా సొంతం. కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఎవరికి దక్కుతుంది? పరమాత్మకు దక్కుతుంది. అంటే మనం ఇక్కడ పరమాత్మను వేరుగా చేసి చూడొద్దు. పరమాత్మ నీలో ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న పరమాత్మ నీలో ఆ గుణాన్ని కలిగింపజేశాడు, ఆ బుద్ధిని కలిగింపజేశాడు. కాబట్టి నువ్వేమనుకోవాలి? ఎంతసేపు నాలో పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మని నాకు ఈ బుద్ధినిచ్చాడు అని నిరంతరం కూడా నీలో ఉండే పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పరమాత్మ అంటే మళ్ళీ ఎక్కడో బయట లేడు, బయట కూడా ఉన్నాడు, లేడని కాదు, నీలోనే కూడా ఉన్నాడు. కాబట్టి బయట ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్నప్పుడు నీలో చూసుకోవడం బెస్ట్ కదా, బయట అంతా వెతకడం ఎందుకు? కాబట్టి నీలో ఉండే ఆత్మ ఏదైతే ఉన్నదో అది పరమాత్మ. ఆ పరమాత్మకే మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్వామి, నాలో ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి బుద్ధి ఇవ్వకుండా నాకింత గొప్ప బుద్ధినిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. అయితే ఆ విధంగా పరమాత్మని మనలో గుర్తించలేనోడు ఏమనుకుంటాడు? నేనే గొప్ప అని అహంకారంగా అనుకుంటాడు. 29వ శ్లోకం. ప్రకృతేర్గుణ సమ్మూఢః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణా విదో బంధాన్ కృష్ణ భిన్న విచాలయేత్. ప్రకృతేర్గుణ సమ్మూఢః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో బంధాన్ కృష్ణ భిన్న విచాలయేత్. ప్రకృతే గుణ సమ్మూఢః ప్రకృతి యొక్క సత్వాది గుణాలతో భ్రాంతి చెందేవారు. గుణకర్మసు సజ్జంతే దేహేంద్రియాంతకరణాది వ్యాపారాలలో ఆసక్తులవుతున్నారు. కృష్ణవిత్ అంతా తెలిసిన వాడు ఆత్మజ్ఞుడు. అకృష్ణవిద అల్పజ్ఞులైన తాన్ మందాన్న విచారయేత్ అల్పజ్ఞులైన మంద బుద్ధులను కదిలింపకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకృతే గుణ సమ్మూఢ ప్రకృతి యొక్క సత్వాది గుణాలతో భ్రాంతి చెందేవారు. ఈ ప్రకృతి మొత్తం కూడా 3 గుణాలను కలిగి ఉన్నది. ప్రకృతి మొత్తం కూడా 3 గుణాలను కలిగి ఉన్నది. కలిగి ఉన్నదా లేదా? ఉన్నది. మనం ఒక్కొక్క దాన్ని చూస్తే ఒక్కొక్క గుణం మన లోపల కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చేసినాం? బయటికి పోయినాం. అక్కడ
బయటకు పోయిన తర్వాత అదంతా తిరిగినాం అనుకోండి, ఆ పచ్చ గడ్డి పక్కనే మీరు పెట్టిన గులాబీ పువ్వులు, అందమైన గులాబీ పువ్వులు, ఆ పువ్వులు అవన్నీ చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ఆ ఆహ్లాదం వల్ల మనకు సత్వగుణము ప్రేరేపించబడుతుంది. సత్వగుణము ప్రేరేపించబడుతుంది. అదేవిధంగా మీరు ఇవతలకు వచ్చేస్తే అమ్మగారు మంచి కిచిడి, మంచి భక్షాలు అవన్నీ మనకు ఏవైతే ఇష్టమైన ఆహార పదార్థాలు ఉడిపెట్టినరో అవి చూడగానే రజోగుణం తినాలనేటటువంటి కోరిక, అక్కడ వాటిని తెంపాలన్న కోరిక ఉండదు. ఏవి పువ్వులు వాటినంత గడ్డిని పాడు చేయాలన్న కోరిక ఉండదు. వాటిని చూస్తూ ఆస్వాదిస్తాం. ఇంత అందంగా ఉంది కదా ఈ ప్రకృతి అని చెప్పి దాన్ని ఆస్వాదిస్తాం. ఇతరులకు వచ్చి కూడా దీన్ని కూడా ఆస్వాదిస్తాం. ఈ ఆస్వాదన ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడెప్పుడు తిందామా అనేటటువంటి కోరిక కలుగుతుంది. ఈ నుంచి ఇక్కడ వచ్చేసరికి వాసన వీలు చేసుకున్నాం, మేడం గారు నెయ్యి వేసిండ్రు, చాలా మంచి పాయసం అయిపోయింది, తిందామన్న కోరిక కలుగుతుంది. ఆ నుంచి కొద్దిగా అటు వెళ్ళిండ్రు అనుకోండి, ఆడ రాములు ఏం చేసిండ్రు తెలుసా? నిన్న మొన్న అన్నీ కట్ చేసిన కూరగాయలు ముక్కలు, అన్నం పాచిపోయింది, అవన్నీ అక్కడ పడేసిండు. అదంతా కూడా డస్ట్బిన్లో కులిపోయింది. చిన్న చిన్న పురుగులు వచ్చేసి దాన్ని చూస్తే వాహ్ అనిపిస్తుంది. ఇది తమో గుణము. సత్వగుణము, రజోగుణము పక్కకు వస్తే తమో. ఈ 3 రకాల భావాలు దేనివల్ల ఏర్పడుతున్నాయి? ఈ ప్రకృతిలో ఉండేటటువంటి దృశ్యాలను చూడడం వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి మనకు ఈ గుణాలు ఏవైతున్నాయో సత్వాది గుణాలతో, అంటే ఏదైతే మనకు ఆనందాన్ని కలిగిస్తుందో ఆ గుణాలతో భ్రాంతి చెందేవారు గుణకర్మసు దేహేంద్రియాంతఃకరణాది వ్యాపారాలు. దేహ ఇంద్రియాలు ఏంటంటివి? పంచేంద్రియాలు ఏవైతున్నాయో వాటి వ్యాపారాలతో అంతఃకరణాది, అంతఃకరణం అంటే మనసు వ్యాపారాలు అని. అంటే దేహేంద్రియాలు అంటే కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన పిలుస్తుంది, చెవులు వింటున్నాయి, తర్వాత నోరు రుచి చూస్తుంది, చర్మం స్పర్శ. ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానంతో వ్యాపారం, అదంతా ఒక బిజినెస్. ఆ వ్యాపారాలతో ఏమవుతుంది? ఆత్మ నిండిపోతుంది మనస్సు. అయితే వీటిని అన్నింటినీ బంద్ చేసాం అనుకోండి, బంద్ చేస్తే ఏమైతుంది? అప్పుడు మనం ధ్యానం అనుకుంటున్నాం, అది కూడా ధ్యానం కాదు. అప్పుడు ఏం చేస్తుంది? అంతఃకరణాది వ్యాపారాలలో నిమగ్నమైపోతుంది మనస్సు. మీరు కళ్ళు మూసిండ్రు, అన్ని మూసిండ్రు, గప్పు కూర్చున్నారు, నేనేం ధ్యానం చేస్తాను అనుకుంటున్నారు, కానీ ధ్యానం చేయడం లేదు. మీరు ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఈసారి ఎంత తొందరగా చెప్తే అంత మంచిగా ఉండే, అనవసరంగా ఈయన పిలిస్తే మా బుర్ర తింటున్నాడు, లేకపోతే ఈయన చాలా బాగా చెప్తున్నాడు, చాలా అద్భుతంగా ఉన్నది. ఈ విధంగా నెగటివ్ అండ్ పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఏదైతే ఉన్నదో ఇది అంతఃకరణ వ్యాపారం అన్నమాట. ఈ అంతఃకరణ వ్యాపారాన్ని కూడా నిరోధించాలి. అదే ఇక్కడ చెప్పేది. అంతఃకరణ వ్యాపారాలలో ఆసక్తులు అవుతున్నారు. కృష్ణవిత్ అంతా తెలిసిన వాడు ఆత్మజ్ఞుడు. అంటే ఇక్కడ ఏమైతుంది? నేను ఇంద్రియాల ద్వారా వీటినన్నింటినీ గ్రహిస్తున్నాను అనుకునేటటువంటి వాడు. ధ్యానంలో కూర్చోగానే ఆత్మ ఏదైతే మనసు ఏదైతే ఉన్నదో అంతఃకరణ వ్యాపారం ఆలోచనల్లో నిమగ్నం అయిపోతుంది కదా. అప్పుడేమనుకుంటాడు? ఈ ఆలోచనల్లో ఈ మనస్సు నిమగ్నమైతుంది. అంటే నేను మనసుని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఎవరిని? ఆత్మను అనుకునేటటువంటి వాడే ఆత్మజ్ఞుడు. ఆత్మ ఏ విధంగా ఉంటుంది ఎవరికి తెలియదు. కాబట్టి ఆత్మని మనం పొందాలంటే ఏం చేయాలి? ధ్యానం లోపల ఎటువంటి ఆలోచనలు లేకుండా కూర్చోవడమే ఆత్మజ్ఞానం. అటు కూర్చున్నప్పుడే మెల్లమెల్లగా ఆత్మజ్ఞానం అర్థమవుతూ ఉంటుంది. మీరు ఎంతసేపు అయితే మనస్సును ఎటు పోకుండా నిశ్చలంగా ఏం ఆలోచన లేకుండా ఉంచగలుగుతారో దాన్ని ఏమంటామనంటే నిర్వికల్ప సమాధి అని అంటాం. నిర్వికల్ప సమాధి, వికల్పాలు లేవు, సంకల్ప వికల్పాలు లేవు. అటువంటి స్థితినే నిర్వికల్ప సమాధి అని అంటాం. దానిని ఏమంటాము? అమనస్క స్థితి అని అంటాం. అమనస్క స్థితి అంటే మనసు లేని స్థితి. మనసే లేదుగా. మనసు లేనప్పుడు ఆలోచనలు ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి? దేహేంద్రియాలు లేని స్థితిని, మనసు లేని స్థితిని ఎప్పుడైతే అమనస్క స్థితిలో ఉండగలుగుతామో దట్ ఈస్ ధ్యానం. ఆ స్థితే ఆత్మస్థితిలో నీవు ఉన్నట్టు. ఎంతసేపు నీవు ఆత్మస్థితిలో ఉంటావో అంతసేపు ఏమవుతుంది? మెల్లమెల్లగా నీ బుద్ధిలో మెల్లమెల్లగా ఆత్మకు సంబంధించిన జ్ఞానం వికసితమవుతూ ఉంటుంది. ఆ విధంగా నీ బుద్ధిలో నేను ఈ ఇంద్రియాలు దేహం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానం మెల్లమెల్లగా
స్థిరమవుతూ పోతుంది. ఆ విధంగా స్థిరమైనట్టు నీకేమనిపిస్తుంది చివరికి, నేను ఈ దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనసుని కాదు, నేను ఆత్మని అంటూ, నేను ఆత్మ అని వల్ల బుద్ధి చెప్పగలగాలి. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ద్వారానే వస్తుంది. ఈ పిరమిడ్ కట్టడానికి దాదాపు 1,50,00,000 రూపాయలు అయింటాయి. నేనేమంటా అంటే దానికి ఇంతగానో అవసరం లేదు, జస్ట్ 50-60 లక్షలు అయితే సరిపోతుంది అంట. 50-60 లక్షలు అంటే ఎట్లా సరిపోతుంది? మీకు తెలుసు, పునాది తీసినప్పటి నుండి ఇంతవరకు స్టీల్కి ఎంత అయింది, ఐరన్కి ఎంత అయింది, సిమెంట్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, అన్ని రాసి పెట్టింది. కాబట్టి దీనికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు చెప్పేది బల్ల బుద్ధి చెప్పినట్ల రైట్. నేను చెప్పేది ఎస్టిమేషన్ మాత్రమే, ఇంత ఉండొచ్చు, ఊహించి చెప్పడం, ఊహాజనితమైన. కాబట్టి ఎవరికైతే జ్ఞానం దీనిపైన ఉంటుందో వాళ్ళు చెప్పేదే నిజమవుతుంది. కాబట్టి ఆత్మ పైన ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆత్మ గురించి నిజాన్ని చెప్పగలుగుతారు. అకృష్ణ విదహతాన్ మందాన్ న విచాలయే. అల్పజ్ఞులైన మందబుద్ధులను కదిలింపకూడదు. ఎవరైతే ఇంద్రియాలు, దేహము, భగవంతుడు లేడు, ఆత్మ లేడు అనేటటువంటి వ్యక్తులు ఉంటారు, అటువంటి వాళ్ళని పోయి మనము కదపకూడదు. ఎందుకు కదపకూడదు అంటే, రాయి తీసుకొని తేనె తెట్ట కందిరీగలపైన తేనె తెట్ట పైన ఇంతిరినట్టు అవి ఊకుంటే మన ఎంబడబడతాయి, కుడతాయి. ఏడున్నాడు సుఖం దేవుడు అంటాయి, ఏడున్నాడు ఆత్మసుఖం అంటారు. మనం చూపలేం వాళ్ళు, మనకు జ్ఞానం ద్వారా అర్థమైంది. కాబట్టి చాలా కష్టమవుతుంది. నేను ఒకసారి వీళ్ళ ఊరికి పోయిన, రాములలో ఊరికి, గురుమలిగి దగ్గర. వాళ్ళ ఊర్లో మాణికేశ్వరి మాత గుడి ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ శివరాత్రికి ముందు పాదుకల ఉత్సవం జరుపుతారన్నమాట. ఈసారి కూడా పిలిస్తే, పోయినసారి అనుకుంటా, పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేసారు, అప్పుడే పాదుకలు తీసుకొని వస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఊళ్ళకి పోయారు, దాన్ని ఊరేగింపుగా. ఒక గంట అవుతుంది సార్, మీరు పైన పోయి ధ్యాన మందిరంలో కూర్చోండి అన్నారు. సరే అని చెప్పి వెళ్దాం అనుకుంటే, అక్కడ నా స్టూడెంట్స్ కొంతమంది కనిపించి, నమస్తే సార్ రండి అని వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళు పందిరేసిండ్రు, ఆల్రెడీ పెళ్లి నడుస్తుంది. ఇక పెళ్లి పందిట్లో చల్లగా ఉంటుంది కదా అని అన్నీ కూర్చున్నా. నీళ్ళు ఇచ్చిండ్రు తాగిన, చాయ్ తెచ్చిండ్రు తాగిన, తర్వాత మెల్లగా కదిలించిండ్రు. అసలు అది ఇది మెల్లమెల్లగా టాపిక్ తీసుకొస్తూ భగవంతుడు లేడనే స్థితికి తీసుకొచ్చిండ్రు. ఉన్నాడని నేను మాట్లాడుతున్నా, లేడని వాళ్ళు అంటారు. లీటర్ల పాలు తీసుకుపోయి శివలింగం మీద వేస్ట్గా పోస్తారు కదా. అదే ఎంతమంది పిల్లలకు పాలు లేక ఏడుస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళకు దానం చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇట్లా రకరకాల క్వశ్చన్స్, దేవుడు లేడు అది ఇదని రకరకాల క్వశ్చన్స్ అన్ని వేస్తూ ఉన్నారు. వాళ్ళకి అందరికీ ఎంత సమాధానం చెప్పినా వాళ్ళు ఆ సమాధానంతో ఏకీభవిస్తలేదు. చివరికి గంటన్నర వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళనంతా కూడా తిట్టినా. నేను బాగా మూర్ఖులు ఉన్నారు మీరు అని చెప్పిన. ఎందుకు అంటే, నేను మీ గురువుని, మీకు పాఠాలు చెప్పింది కాలేజీ. అటువంటి నన్ను పిలిచి ఈ విధంగా రెచ్చగొట్టి నాతో వాదన చేసిన తర్వాత నేను చెప్పింది మీరు నమ్మడం లేదు అని అంటే, నేను ఇంత చదువుకొని నేనంత పిచ్చోన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మడానికి? నేను కూడా ఎంఎస్సి బాటనీ చేసిన, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఏది నమ్మం మేము. అటువంటిది భగవంతుని నేను ఎట్లా నమ్ముతా? నేను నమ్మినానంటే నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నందుకే కదా నమ్మింది. కాబట్టి నేను చెప్తున్నానంటే నా మీద నమ్మకంతో మీరు నమ్మాలి, అంతేగాని ఈ విధంగా మూర్ఖంగా డిస్కషన్ చేయకూడదు అని చెప్పిన వాళ్ళకి చెప్పి, పాలు కొన్ని వాళ్ళంతా లింగం పైన పాడైపోతున్నాయని అనుకోకూడదు. వాళ్ళకి ఏమైందంటే, ఆ పాలునంతా కూడా శివునికి అర్పిస్తున్నాం అన్న భావన వాళ్ళ లోపల ఉన్నది. ఆ భావన వల్ల వాళ్ళ మనసు శుద్ధి అవుతుంది. నేను దేవునికి ఇంత ఇచ్చిన అన్న ఆత్మతృప్తి ఏర్పడుతుంది. ఆత్మతృప్తి గొప్పది. ఎవరైతే పాల్గొని శివలింగంకి పోస్తున్నారో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారని నీవు అనుకుంటున్నావు కదా, అంతకుముందే పోయి నీవు పాలు కొనుక్కోవాలకు శివలింగానికి దొరకనట్టు. ఆ పాలను కొనే పిల్లలకంతా పంచిపెట్టని చెప్పి, అవసరం లేదు శివునికి వేయడానికి. దొరకనప్పుడు వాళ్ళు వేస్తలేరు, నువ్వు ముందే పోయి కొనుక్కుని అందరికి పంచేయి. వాళ్ళు ఎందుకు పంచుతారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ పిల్లలకి ఇవ్వడం కంటే కూడా శివలింగం చేయడమే కరెక్ట్ అని వాళ్ళ భావన. నీ వాళ్ళ భావన తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ నీ భావన కరెక్ట్. వాళ్ళకు చెప్పడం కంటే నువ్వు ముందు పోయి కొనుక్కొని వాళ్ళకు ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పి, ఆ తర్వాత ఏమైంది, పైకి పోయినామని గుట్టపైకి పోయిన తర్వాత అక్కడ మాట్లాడమంటే మాట్లాడాల్సి వచ్చింది. ఆడ కింద
కింద జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఎగ్జాంపుల్గా చెప్పి దేవుడు లేడు, దేవుడు లేడు అనేది కాదు, దేవుడు ఉన్నాడు. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుగారి దగ్గర చాలామంది కవులు పండితులు ఉన్నారు. ఆ కవులు పండితులు ఉంటే రాజుగారికి ఒక సందేహం వచ్చింది, ఇంతకు దేవుడు ఉన్నాడా లేదా అని. అయితే కవులంతా పండితులను పిలిచిండు, దేవుడు ఉన్నాడా లేదా ఫస్ట్ చెప్పాలి. దేవుడు ఉంటే ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎక్కడ చూస్తుంటాడు, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అంటే అందరూ ఏం చేస్తారు, ఆ సభలో గొప్ప పండితుడు ఎవడో ఉంటాడో ఆయన చెప్పేస్తారు, రాజా మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పే స్థితిలో మేము లేము, ఈయనైతే కరెక్ట్గా చెప్పగలుగుతాడు అని చెప్పి ఆయన చెప్పేస్తారు. ఇక ఆయనకు తప్పదు. ఇక ఆయన ఏమంటాడు, రాజా నాకు కొంత సమయం కావాలంటాడు. నీవు ఎంత సమయం తీసుకుంటావో అంత సమయం తీసుకో అని చెప్తాడు. నాకు ఒక 6 నెలల సమయం కావాలి. సరే మంచిది, 6 నెలలు టైం ఇచ్చేసాను. 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి సభ ఏర్పాటు చేయబడుతుంది, రాజ్యసభ. ఆ రాజ్యసభలో ఆయన చెప్పాలన్నట్టు అందరు కూర్చుంటారు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. రాజు ఏమిటి, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడుంటాడు, ఎక్కడ చూస్తుంటాడు, ఏం చేస్తుంటాడు, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అయితే ఆయన ఇంటికి వస్తాడు, వచ్చి చాలా బాధపడిపోతాడు. దేవుడు ఉన్నాడని ఎట్లా చూపించాలి, కష్టం. దేవుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో, ఎక్కడ చూస్తుంటాడు, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమని చాలా బాధపడతాడు. బాధపడి సాయంత్రము ఆయనతో ఒక 50-60 పశువులు ఉంటాయి, ఆవులు ఇవన్నీ. వాటిని కాయడానికి ఒక పిల్లోడు ఉంటాడు, 10-15 సంవత్సరాల పిల్లోడు. ఆ పిల్లగాడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లోడు చెప్తాడు, రేపు వీటిని అన్నింటినీ కూడా మనము తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అడవికి, వాటిని అన్ని పశువుల సంతకు తీసుకెళ్ళి అమ్మేద్దామని అంటాడు. ఎందుకు అయ్యా అన్నట్టు. ఎందుకంటే లేదురా, ఇక ఇది బంద్ చేస్తున్నాను, పశువులను అన్నింటిని అమ్మేస్తున్నాను అంటాడు. మరి నేనెట్లా, నాకు ఉపాధి కావాలి కదా, పశువులు ఉంటేనే నేను నీ దగ్గర జీతం ఉండగలుగుతాను. నువ్వు అన్నీ అమ్మేసిన తర్వాత నన్ను ఎందుకు పెట్టుకుంటావు, నువ్వు పెట్టుకోవు, కాబట్టి పశువులు అమ్మడానికి వీల్లేదు అంటాడు అన్నట్టు. లేదురా, నేను ఈ ఊర్లోనే ఉండడం లేదు, ఈ రాజ్యం విడిచిపెట్టి ఎక్కడన్నా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అంత కర్మ నీకు ఏమొచ్చింది అని అంటాడు. ఏం లేదు రాజు, ఇట్లా ఇది అడిగి 3 ప్రశ్నలు అడిగిండు, వాటికి నేను సమాధానం చెప్పలేను కాబట్టి నాకు చాలా కష్టమవుతుంది అని అంటాడు. రాజుకు సమాధానం చెప్పలేదంటే తల తీసేస్తాడు, లేదా ఉరి శిక్ష విధిస్తాడు. కాబట్టి ఈ రాజ్యంలో ఉండడం కంటే అక్కడ వెళ్ళిపోవడం బెస్ట్. ఇంకా 6 నెలల టైం ఉంది కదా, 6 నెలల తర్వాత చూసుకుందాంలే అని చెప్పి చెప్తాడు ఆ పిల్లోడు. ఆ ప్రశ్నల 3ంటికి నేను సమాధానం చెప్తా, నువ్వు ఒకవేళ నన్ను చంపేస్తే చంపేది ఏమన్నా కానీ నీకేం సంబంధం లేదు అని చెప్తాడు అన్నమాట. నువ్వు కేవలము ఈ బాబు నా శిష్యుడు, ఈయన మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తానని ఒక చిక్కి రాసి ఇయ్యి, నేను చూసుకుంటా మిగతాది అంటాడు. సరే అని ఈయన కొంతగా ఊరట కలుగుతుంది. 6 నెలలు చూస్తుండగానే టైం అయిపోతుంది. 6 నెలల తర్వాత పిల్లోడు అరే ఇట్లా టైం అంటే సరే అని చెప్తే చిట్టి రాసిస్తాడు. ఆ చిట్టి తీసుకుని ఆడికి కోట దగ్గరికి పోతుంది. ఎక్కడ రావద్దు అది దాన్ని పట్టులు అంటే లేదయ్యా పండితుడు పంపించినాడు అని చిట్టి చూస్తే చిట్టి చదువుతుంది. చదివిన తర్వాత నీవేనే ఉండని చెప్పి రాజు సభలు పోతే అందరు పండితులు వచ్చింటాడు, ఈ పండితులు వచ్చినాయి. ఏమో ఇంకా రాలేదు అనుకుంటేనే భటుడు వచ్చి రాజు చెప్తాడు, ఇట్లా రాజు ఆ పండితుడు చిట్టి పంపిండు, ఒక చిన్న పిల్లోని పంపించిండు, ఆ పిల్లోడే సమాధానాలు చెప్తాడంట తన వైపున. ఈ చిన్న 3 ప్రశ్నలకు నేను వచ్చి సమాధానం చెప్పడేమిటిది, నా దగ్గర పాలేరు ఉన్నాడు, ఈ పాలేరు సమాధానాలు చెప్తాడని రాసింటాడు అన్నట్టు. ఒప్పో అని చెప్పి రాజు ఏమంటాడు, సరే ఎవరైతే మనకు సమాధానం చెప్పేది కావాలి ప్రవేశపెట్టండి అంటే పిల్లోడు వస్తాడు. వచ్చిన తర్వాత రాజు ఇట్లా ఇది ఉంటుంది కదా, వాళ్ళకి కట్ట ఉంటుంది, కట్ట మీద పెద్ద సింహాసనం మీద రాజు కూర్చుంటాడు, కింద అంతా మంత్రులు కూర్చుంటారు. ఆ పిల్లోనికి కూడా అక్కడ ఒక కుర్చీ చూపిస్తే కుర్చీ మీద కూర్చొని చెప్పు బాబు, దేవుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎవరిని చూస్తుంటాడు, ఎక్కడ చూస్తుంటాడు, ఈ 3 ప్రశ్నలకి సమాధానం కావాలి. తప్పకుండా చెప్తా రాజా, కానీ మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పాలి అంటే ప్రశ్నలు అడిగేవాళ్ళు అజ్ఞానులు, జ్ఞానం తక్కువ ఉన్నట్టు. కాబట్టి జ్ఞానికి మర్యాద ఇవ్వాలి. జ్ఞానిని ఉచితాసనం పైన కూర్చోబెట్టకుండా మీరు నన్ను కింద కూర్చోబెట్టి ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని అడగడం ఎంతవరకు న్యాయం రాజా అని అంటాడు. ఓహో అయ్యో రైట్ అయితే దా అని చెప్పి ఆ పిల్లోని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టి ఆయన కింద వైపు కూర్చొని ఇప్పుడు చెప్పు అంటాడు. సరే చెప్పు, తప్పకుండా చెప్తాడు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి రాణిగారి దగ్గరికి ఒక
పాలు తీసుకొని రమ్మండి ఒక డేక్షాలు అని చెప్తారు, ఒక పాత్ర అని అంటే వాళ్ళు బట్టలు పోతారు, పాలు తీసుకొస్తారు. ఏం చేస్తున్నావు అని చెప్తాను, నీకు అంతా చెప్తాను. అక్కడ ఒక దేవుని బొమ్మ పెట్టింటారు, ఫోటో పెట్టి దానికి ఆరతి కర్పూరం పూజ చేసి దీపం వెలిగిస్తాడు, పూజ చేసి ఇక కూర్చుంటాం. మొదటి ప్రశ్న ఏమిటి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు నీకు చూపించాలి. అవును, చూపిస్తాడు. ఈ పాలు ఉన్నాయి కదా, పాలలో నెయ్యి ఉన్నది, నెయ్యి ఎక్కడ ఉన్నదో చూపించండి నాకు అంటాడు. పాలలో నెయ్యి ఎక్కడ కనిపిస్తుందా? కానీ నెయ్యి లేకుండా పాలు లేవు కదా, కాబట్టి పాలలో నెయ్యి లేదు అని అనడానికి వీల్లేదు. అది అట్లెట్లా కనిపిస్తాయి నెయ్యి? పాలలో నెయ్యి మరి ఏడుంది చూపి అంటాడు పిల్లోడు. అంటే దాన్ని అట్లా చూపించడానికి సాధ్యం కాదు. మరి ఎట్లా సాధ్యమవుతుంది? పాలను కాగబెట్టాలి, ఆ పాలు ఏవైతే గోరువెచ్చగా ఉంటాయో ఆ సమయంలో దాంట్లో కొద్దిగా తోడేయాలి, పెరిగేయాలి, పెరుగు వేస్తే అది కొంతసేపటికి పెరుగు అవుతుంది. ఆ పెరుగుని మనము చిలకాలి, చిలికితే మజ్జిగ అవుతుంది. ఆ మజ్జిగలో వెన్న తేలుతుంది, ఆ వెన్నను కాగబెడితే నెయ్యి వస్తుంది. ఇంత ప్రాసెస్ ఇదంతా కూడా మనము అనుసరించిన తర్వాత అప్పుడు నెయ్యి దొరుకుతుంది కదా, దొరుకుతుంది. అట్లే భగవంతుని కూడా ధ్యానము, తర్వాత భక్తి, పూజ, ఈ విధాల నవవిధ భక్తులు ఉన్నాయి. ఈ నవవిధ భక్తుల ద్వారా మనం సాధన చేస్తే అప్పుడు భగవంతుడు దొరుకుతాడు. పాలల్లో నెయ్యి ఉన్నట్టు మనకి ఎట్లయితే కనిపించడం లేదో అదే విధంగా భగవంతుడు దృష్టి మొత్తం ఉన్నాడు, కానీ మనకు కనిపించడు. సాధన ద్వారా మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు అని అంటారు. ఇప్పుడు భగవంతుడు ఎట్లా కనిపిస్తాడో అర్థమైంది కదా. ఇప్పుడు అర్థమైంది. ఓకే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ప్రకృతి మొత్తం ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. సాధన ద్వారా మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతా. రెండవ ప్రశ్న ఏమిటిది? భగవంతుడు ఎక్కడ చూస్తుంటాడు? ఎక్కడ చూస్తాడు? నేను ఎక్కడ చూస్తున్నా? మిమ్మల్ని చూస్తున్నా. మీరేం చేస్తున్నారు? నన్ను చూస్తున్నారు. కానీ వెనుక ఉండేటటువంటి దాన్ని నేను చూడలేదు, పక్కన ఉండేదాన్ని నేను చూడలేదు. కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని దిక్కులో చూస్తుంటాడు. ఆయన దీపం వెలుగు ఉంది కదా, ఆ దీపం వెలుగు ఇక్కడ మాత్రం వచ్చిందా? లేదు కదా. ఈ గది మొత్తం ఏ విధంగా అయితే పరుచుకున్నదో భగవంతుడు కూడా అన్ని వైపులా చూస్తుంటాడు. ముందుగా చూడడం అనేది ఉండదు. అతను వెనక్కి చూస్తాడు, పక్కకు చూస్తాడు, పైకి చూస్తాడు, కిందికి చూస్తాడు, అన్ని వైపులా చూస్తుంటాడు భగవంతుడు. సరే, నెక్స్ట్ మూడవ ప్రశ్న ఏమిటి? ఏం చేస్తుంటాడు భగవంతుడు? ఎవరికైతే అహంకారం ఎక్కువైతుందో, తలపొగురు ఎక్కువైతుందో అటువంటి వాళ్ళ యొక్క అహంకారాన్ని పెంచుతుంటాడు. ఇప్పుడు నీవు రాజు, నీకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు ఉన్నది. నేను ఒక చిన్న పిల్లోని 15 సంవత్సరాలు కూడా లేవు వయసు ఉన్నది. నీకు ఈ 3 ప్రశ్నలు కలగడం వల్ల నన్ను నీ రాజస్థానంలో కూర్చోబెట్టినావు, నీవు పోయి కింద అక్కడ కూర్చున్నావు, నీ అహంకారం మొత్తం నశించిపోయింది. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే అహంకారం వస్తుందో ఆ అహంకారాన్ని నశింపజేసే పనే భగవంతుడు చేస్తుంటాడు అని చెప్పి చెప్తాడు. కాబట్టి భగవంతుని యొక్క ఉనికి ఈ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః, శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్, పరధర్మాత్ స్వనిష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః, స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ, పరధర్మో భయావహ, శ్రేయాన్ స్వధర్మో విగుణః, శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్, పరధర్మాత్ స్వనిష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః, స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ, పరధర్మో భయావహ, స్వనుష్ఠితాత్ పరధర్మాత్, చక్కగా అనుష్ఠించబడిన పరధర్మం కంటే విగుణః స్వధర్మ శ్రేయాన్, అసంపూర్ణమైన స్వధర్మం శ్రేష్టమైనది. స్వధర్మే తన వర్ణానికి ఆశ్రమానికి విహితమైన కర్మలో నిధనం శ్రేయ, మరణం
శ్రేయ అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టడం కంటే వేరే ధర్మాన్ని ఆచరించడం కంటే మరణం కళ్యాణకరం. అంటే మరణించడం శ్రేయస్కరం, కానీ ఇతర ధర్మాల్ని ఆచరించకూడదు. పరధర్మ భయావహ, ఇతరుల ధర్మం భయదాయకం, భయంకరమైనది అని అంటాడు. అంటే ఇక్కడ ఏం పెడతానంటే చక్కగా అనుష్ఠించబడిన పరధర్మం కంటే మన ధర్మం ఏదైతే ఉన్నదో ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ విధంగా ఉండేటటువంటి ధర్మం కంటే కూడా చక్కగా అనుష్ఠించబడినటువంటిది. అంటే ఈ ధర్మం కాకుండా ఇతర ధర్మాలు చాలా మంచిగా ఉంటాయి. ఆ ధర్మాలని మనము అనుష్ఠించకూడదు. మన ధర్మాన్ని మాత్రమే మనము అనుష్ఠించాలి. అంటే మన ధర్మం ఏది? మన ధర్మము హైందవ ధర్మం. హైందవ ధర్మం లేదా హిందూ ధర్మాన్ని మాత్రమే మనము అనుష్ఠించాలి. ఈ ధర్మాన్ని కాకుండా పక్క ధర్మాల్ని అనుష్ఠించకూడదు. ఆ పక్క ధర్మాలు ఇంతకంటే మంచి కనిపిస్తాయి మనకు. రకరకాల ఆకర్షణలు ఉంటాయి అందులోపల. ఆ అన్ని ఆకర్షణలు ఉన్నా కూడా ఆ ధర్మాన్ని మనము అనుష్ఠించకూడదు. ఇందులో ఎటువంటి ఆకర్షణ లేకున్నా ఇది అసంపూర్ణమైన స్వధర్మమే శ్రేష్టము అని చెప్తున్నాడు. స్వధర్మే నిధనం శ్రేయ, తన వర్ణానికి ఆశ్రమానికి విహితమైన కర్మలో మరణం కూడా కళ్యాణకరమే. అంటే మనం ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నామో ఆ ధర్మంలో ఉంటూ ఒకవేళ చనిపోయినా కూడా ఆ చనిపోవడం ఏదైతే ఉన్నదో అది ఆ మరణం కళ్యాణకరం, శుభకరమైనటువంటిది అని అంటున్నాడు. అంటే పరధర్మ భయావహ, ఇతరుల ధర్మము భయంకరమైనది. రాణి పద్మావతి సినిమా చూసింటారు మీరంతా? చూసిండ్రా? చూడలేదా? చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా, చూడండి, నెట్లో ఉంటుంది. రాణి పద్మావతి, ఆమె రాజస్థాన్ రాణి మహారాణి. ఆమె ఏం చేస్తుందంటే ఒక బ్రాహ్మణుని ప్రేమిస్తే ఆ రాజ్యం పైన ఉండేటటువంటి ముస్లిం రాజు, ఆయన పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు, ఆయన ఈ రాణి పద్మావతి చాలా అందంగా ఉంటుందని చెప్పి ఆమె పైన కన్ను పడతాడు. ఏమన్నా చేసి ఆమెను ఇది చేయాలని అనుకుంటాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆమెనేమో ఇంకొక బ్రాహ్మణ రాజుని బాజీరావు మస్తాని అనుకుంటా, బాజీరావు మస్తానిని ఆమె ప్రేమించింది. బాజీరావు మస్తానిని ప్రేమించి ఆయననే పెళ్లి చేసుకుంటారు పద్మావతి. అయితే ఈ బాజీరావు మస్తాని కూడా రాజే అన్నట్టు. ఆ రాజును పెళ్లి చేసుకుంటే ఆ రాజుకు కోపం వస్తుంది అన్నట్టు, ముస్లిం రాజు. ఏమన్నా చేసి బాజీరావు మస్తానిని ఓడించి ఆమెను చెరబట్టాలి అనుకుంటాడు. వచ్చి ఈయనతో యుద్ధం చేస్తాడు. యుద్ధంలో ఈయన ఓడిపోతాడు బాజీరావు. ఆమెకు తెలుసు, ఎందుకనంటే ఒకవేళ నా భర్త కనుక ఓడిపోతే ఈయన నన్ను తప్పకుండా ఇచ్చేస్తాడు. ఆమె తన చెలికత్తెలు దాదాపు 500 మందితోన అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని ఆయనకు దక్కకుండా పోయి అగ్నిలో పడి చనిపోతుంది అని. అంటే పరధర్మానికి లోను కాకూడదు, అంటే స్వధర్మంలోనే ఉండాలి. అంటే పాతివ్రత్యం అనేటటువంటిది చాలా గొప్ప ధర్మం. మీరు అనుకుంటారు అది ఏమిడిదో అనుకుంటారు, కానీ వెనుకటికి పతివ్రత అంటే ఏమిటిది, వాస్తవంగా ఏమిటిది అని అంటే ఒక స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష్మి, భర్త ఎవరైతే ఉన్నారో విష్ణువు. కాబట్టి మనం ఏం చేయాలి, మన భర్తను విష్ణువుగా భావించాలి, భార్యను లక్ష్మిగా భావించాలి. కాబట్టి ఆ లక్ష్మి యొక్క అవతారమే స్త్రీమూర్తి, ఆ విష్ణువు యొక్క అవతారమే భర్త అని చెప్పి మన హిందూ ధర్మంలో ఏం చేసిండ్రనంటే పతివ్రత ధర్మాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భర్తనే విష్ణువుగా భావించి పూజించాలి, సేవ చేయాలి. అంటే ఇక్కడ భర్త తాగొచ్చినా కొట్టినా తిట్టినా ఆ విధంగా చేయమని అర్థం కాదు, భర్త కూడా ఆ విధంగా ఉండాలి. నేను కేవలం స్త్రీలను మాత్రం ఇది చేయడం లేదు, భర్త కూడా భార్యను ఆ విధంగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడే ఆమె సేవ చేయగలుగుతాడు. లేదు నువ్వు చూసుకోను ఆమె మాత్రం సేవ చేయాలంటే కుదరదు. అందుకే కదా ఇప్పుడు హిందూ ధర్మంలో ఏమైపోయిందనంటే ఫెమినిజం అంటే స్త్రీవాదం ఎక్కువైపోయింది. ఇదంతా కూడా ఇప్పుడు నేను ఏదైతే పాతివ్రత్యం ఇవన్నీ చెప్పినో ఇవన్నీ మూర్ఖపు వాదనలు.
ఇదంతా హిందువులు స్త్రీని డామినెంట్ చేయడానికి చేసినటువంటి పన్నాగాలు, కుట్రలు. స్త్రీ యొక్క స్వాతంత్రాన్ని హరించిండ్రు, స్త్రీల పైన పెత్తనం చెలాయించిండ్రు అనేటటువంటి వాదనలు బయలుదేరి స్త్రీకి స్వాతంత్ర్యం కావాలని చెప్పి, స్త్రీకి సమాన హక్కులు అని చెప్పి స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీలు విద్య చదవచ్చు, అదేంటి ఉద్యోగాలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. భర్తతో పాటు ఏ పనులు చేయగలిగితే అన్ని రంగాల్లో స్త్రీలు వెళ్ళొచ్చు. కానీ విషయం ఏంటిదనంటే, ఇక్కడ స్త్రీ ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కూడా భర్తకు విలువ ఇవ్వాలి. భర్త కూడా ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా కూడా భార్యకు విలువ ఇవ్వాలి. అందుకే మనం ఏమంటున్నాం, అర్ధాంగి అని అంటున్నాం. భర్తకి ఏం చెప్పినాం, అర్ధాంగి అని చెప్పినాం. అర్ధాంగి అంటే ఏమిటిది? భార్య వేరు కాదు, నీ శరీరంలో సగభాగం, నీ శరీరంలో సగభాగము. కాబట్టి నీ శరీరంలో సగభాగం అయినప్పుడు నువ్వు ఆమెను కాకుండా నీవే ఆమెనే నీవు. ఇక్కడ నువ్వు భర్తను పూజిస్తున్నావు అంటే అర్థం ఏమిటిది? నిన్ను నీవే పూజించుకుంటున్నావని అర్థం. భార్యను భర్త పూజిస్తున్నాడంటే అర్థం ఏమిటిది? ఆయన నన్ను నేనే పూజించుకుంటున్నాడని అర్థం. ఇంతకుముందు అక్కడ ఆత్మయానం కొద్దిగా చదివింది. అందులో ఏమున్నది అని అంటే, ఆత్మ అంటే ఇది సగమాత్మ మాత్రమే. నా శరీరంలో ఉన్నది కేవలం సగమాత్మ మాత్రమే. నేను పెళ్లి చేసుకున్న తర్వాతనే పూర్ణాత్మగా మారుతుంది. ఇంకొక ఆత్మ అక్కడ ఉన్నది స్త్రీ దేహంలో. ఆ స్త్రీ దేహంలో ఉండే సగమాత్మ ఈ పురుష దేహంలో ఉండే సగమాత్మ ఏకమైతేనే సంపూర్ణమైన ఆత్మ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే దీన్ని అర్ధాంగి అని అంటున్నామో, ఈ మనసు కూడా సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఇంతకుముందు చెప్పిన నేను స్థూల శరీరము సగమైనప్పుడు స్థూల శరీరానికి సంబంధించిన స్త్రీ ఇంకొక స్థూల శరీరంతో కలిసినప్పుడే పూర్ణ దేహం అవుతుంది. ఎప్పుడైతే పూర్ణ దేహం ఏర్పడుతుందో అప్పుడు పూర్ణమైనటువంటి సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఎప్పుడైతే పూర్ణమైన సూక్ష్మ శరీరం ఏర్పడుతుందో అప్పుడు పూర్ణమైనటువంటి కారణ శరీరం ఏర్పడుతుంది. కారణ శరీరం అంటే ఇక్కడ ఏమిటిది? ఆత్మ. కాబట్టి నీలో ఉండేటటువంటి సగం ఆత్మని పురుషుల్లో ఉండేటటువంటి సగం ఆత్మతో జత చేసినప్పుడే అప్పుడు పూర్ణాత్మగా మారుతుంది. అందుకే పెళ్లి కాకుండా మోక్షాన్ని పొందలేవు అంటాం. ఎందుకనంటే ఇద్దరి శరీరాల్లో కేవలం సగమాత్మ మాత్రమే ఉన్నది. ఆ రెండు ఆత్మలు కలిస్తేనే పూర్ణాత్మగా మారుతాయి. పూర్ణాత్మగా మారిన తర్వాతనే నీకు కానీ ఆయనకు కానీ మోక్షం పొందడానికి ఒక సామర్థ్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఇక్కడ శరీరం, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, ఈ మూడింటి యొక్క సమ్మిళితమే వివాహ బంధము. కాబట్టి ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. ఈ విధంగా మన ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. ఒక శరీరంలో ఉంటూ భార్యాభర్తలుగా చేసేటటువంటి ధర్మమే. తర్వాత మనం ఈ సమాజంలో ఉన్నాము. సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో కుటుంబం లోపలికి వచ్చేస్తాం. మనకు పిల్లలు అవుతారు. పిల్లల తర్వాత మనకు ఒక తల్లిదండ్రులు ఉంటారు. ఈ తల్లిదండ్రిని, పిల్లల్ని, వీళ్ళందరి పట్ల మనము ఏదైతే చూపుతామో అది కుటుంబ ధర్మం. ఇది ఇంతకుముందు చెప్పింది దాంపత్య ధర్మం, ఇప్పుడు చెప్పేది కుటుంబ ధర్మం. పిల్లల్ని, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి. అయితే ఒక ఆయన ముసలాయన ఉంటాడు ఒక ఇంట్లో. ఆ ముసలాయన ఏం చేస్తాడు? ఏజ్ అయిపోయి ఉంటుంది, నడవడానికి చేత కాదు. నడవడానికి చేత కాకపోతే గోడ పట్టుకొని నడుస్తుంటాడు. గోడ ఇదైతే తూలి కింద పడిపోతుంటాడు. కాబట్టి గోడ పట్టుకొని నడుస్తాడు. ఒకరోజు ఏమవుతుంది, ఆ ముసలోనికి కొద్దిగా తల వస్తుంది అని అంటే కోడలు నూనె తెచ్చింది. ఆ నూనె తెచ్చుకొచ్చి తల కట్టించుకుంటాడు. బాగా అంతా మర్దన చేసుకుంటాడు. మర్దన చేసుకొని ఆ చేతులు కడుక్కోవడానికి ఆ ముసలోనికి నీళ్లు లేకుంటాయి. అట్లే పట్టుకుని నడుస్తాడు. అట్లా పట్టినప్పుడు ఏమైతే ఆ చేతికున్న నూనె మరకలు గోడ కంటుతాయి. ఆ గోడ ఏం చేసింటారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్నగా చేసింటారు. మంచి కలర్ వేసింటారు. ఆ రెండు మరకలు అంటే సరికి గోడలకు పిచ్చికిలేస్తారు. చూడు మీ నాయన ఎట్లా మరకలు అంటించింది గోడ కంటే. నాన్న నువ్వు అసలు గోడను పట్టుకొని ఎందుకు నడుస్తున్నావు? అది చూడు ఎంత గలీజ్గా మరకలు ఏర్పడ్డాయి అని కొడుకు తిడతాడు. తిట్టిన తర్వాత ముసలోడు ఒక్కసారి ఇట్లా చూస్తాడు. చూసి ఏమన్నాడు? అది గోడ ఇడిచి పక్కకు నడుస్తాడు. తర్వాత అనుకోకుండా అది సపోర్ట్ లేకపోవడం వల్ల కింద పడతాడు.
కింద పడి కాలు ఎరుగుతాడు. కాలు ఎరిగిన తర్వాత మంచం మీద అయిపోతాడు. ఆ ముసలి మంచం మీద అయిపోయి కొన్ని రోజులకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ముసలోని అంత్యక్రియలన్నీ అయిపోతాయి. తర్వాత ఈయన ఏమవుతాడు, కొన్ని 5-6 సంవత్సరాలకో లేకుంటే అప్పుడు ముసలోడు చనిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేయాలి కదా. శుద్ధికి మళ్ళీ కలర్ వేయాలనుకుంటే పెయింటర్ వస్తాడు. అదంతా ఆ నూనె మరకలు లేకుండా మంచిగా నీట్గా పెయింట్ అని చెప్తాడు. ఇక చెప్తే పిల్లోడు వస్తాడు, ఈయన కొడుకు వచ్చి, వద్దు నాన్న, అవి తాతవి హస్తం గుర్తులు అవి ఎట్లే ఉండాలి అని అంటాడు. అవిటిని మాత్రం చెరిపేయొద్దు, దానిలో చూస్తున్నప్పుడల్లా నాకు తాత గుర్తుకొస్తాడు, ఆ నూనె మరకలు హస్తంవి అట్లే ఉండాలి అని అంటాడు. అంటే ఇక పిల్లల మాట కాదనలేక పెయింటర్కి చెప్తే పెయింటర్ ఏమంటాడంటే, సార్ దాన్ని నూనె మరకలుగా కాకుండా మంచిగా నేను ఇది చేస్తానండి, మీరు డోంట్ వరీ అంటాడు. వాడు అదంతా కలర్ వేసేసి ఆ నూనె మరకలు ఉండేదానికాడికి స్క్వేర్ బాక్స్ తీసేస్తాడు. బాక్స్ తీసి ఆ నూనె మరకల మధ్య లోపల సందులలో దాంట్లో అంత మంచి కలర్ వేసి పెయింటింగ్ చేసి దాని చుట్టూ పువ్వులాగా అట్లా చేసేసి దానికి ఒక అందమైన ఆకృతి తీసుకొస్తాడు. అప్పుడు అవి నూనె మరకల్లాగా అనిపించాయి, ఒక డిజైన్ లాగా అనిపిస్తాయి. అందరి ఇంటికి వచ్చి, అబ్బా ఇది ఎంత మంచి డిజైన్, ఎవరు తీసిండ్రు అని అంటుంటారు అన్నట్టు. అంటే మా పెయింటర్ తీసిండు అంటాడు. కానీ నేను చెప్పాడు, మా తండ్రి ఇట్లా అంటిన మరకలు అని అన్నాడు. ఎందుకంటే అట్లా చెప్తే నేను తిట్టిన అయ్యో అరే అని అదంతా జ్ఞాపకం వస్తుందని చెప్పాడు అన్నమాట. అట్లా కొన్ని రోజులు అయిపోతుంది, ఈయన కూడా పెద్ద మనిషి అయిపోతాడు, ఈయన ముసలిగా అయిపోతాడు, పిల్లలు పెద్దగా అయిపోతారు. ఈయన కూడా గోడ పట్టుకొని ఇది నడవాల్సిన పరిస్థితి వస్తుంది. గోడ పట్టుకొని నడవాల్సిన పరిస్థితి వస్తే ఈయన తండ్రిని తిట్టిండు కదా ఆల్రెడీ, ఆ మార్కాలు అంటుతాయేమని ఈయన గోడ ఇడిచి నడుస్తుంటాడు. కానీ గోడ ఇడిచి నడవాలంటే కుదరదు, గోడ పట్టుకోవాల్సి వస్తుంది, మార్కాలు అంటుతాయేమని భయం. అప్పుడు పిల్లలు వచ్చి చెప్తారు, నాన్న నువ్వు గోడను పట్టుకొని నడువు పర్వాలేదు, మరకలు అంటినా కూడా పర్వాలేదు అని చెప్పి అంటాడు. మన్మరాలు వచ్చి, తాతయ్య నేను ఉన్నా కదా, నా భుజం మీద చేసి నడువు, నీకు ఒకవేళ గోడకు మరకలు అంటుతాయి అనుకుంటే అని మన్మరాలు వస్తుంది. మన్మోడు వచ్చి చేస్తారు. కానీ ఎప్పుడు కూడా నువ్వు తాతను తిట్టింది తప్పు అన్నారు ఆ ముసలోనికి. నువ్వు తిట్టింది తప్పు అన్నారు, అంటితే పర్వాలేదు మరకలు, తాత మరకలు ఎట్లుంటాయో నీ మరకలు పక్కన ఉంటాయి, లేకపోతే మేము వస్తాం నీకు హెల్ప్ చేయడానికి. కానీ ఈయన మాత్రం తన కొడుకు కానీ తన బిడ్డకు తాతను పట్టుకొని నడిపియాలని ఎప్పుడు చెప్పాడు. ఆ పిల్లలు తన పిల్లలే మన్మన్ల వాళ్ళకి చెప్తారు, తాతను పట్టుకొని నడిపియండి నాన్న, ఆయనకు చేత కాదు అని చెప్పి చెప్తారు. ఈ విధంగా హ్యూమన్ రిలేషన్స్ అనేటటువంటివి ఉండాలి. ఇదంతా కూడా కుటుంబానికి సంబంధించిన ధర్మం. తర్వాత వచ్చేసి సమాజానికి సంబంధించిన ధర్మం. సమాజంలో మనం అంతా ఏమైపోయినాం, కులాలుగా ఏర్పడిపోయినాం. 4 వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య. ఈ 4 వర్ణాల లోపల 4 వర్ణాలు ఏ కర్మలు చేయాలనో ఆ కర్మల్ని చేయడమే ధర్మము. ఆ ధర్మం గురించి మీకు తెలుసు. దాని గురించి మళ్ళీ చెప్పాలంటే క్షత్రియ ధర్మము, బ్రాహ్మణ ధర్మము, వైశ్య ధర్మము, శూద్ర ధర్మం, వాటికి సంబంధించిన కర్మలన్నీ మీకు తెలుసు కాబట్టి దాని జోలికి పోదు, మళ్ళీ మన పెద్దగా అవుతుంది టాపిక్. ఈ విధంగా ఈ ధర్మాలను అనుష్ఠించడమే మన యొక్క ధర్మము. ఏ ధర్మం ఎక్కడైతే ఉంటావో ఆ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి. భార్య దగ్గర భర్త దగ్గర ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ధర్మం, కుటుంబం మొత్తం ఉన్నప్పుడు కుటుంబానికి సంబంధించిన ధర్మం, సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి సంబంధించిన ధర్మము, ఒక దేశానికి సంబంధించినప్పుడు దేశానికి సంబంధించిన ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. ముప్పై 37వ శ్లోకం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానువాచ, శ్రీకృష్ణుడు పలికెను, రజోగుణ సముద్భవః, రజోగుణం వల్ల
ఉద్భవించినది, మహాశన నింపబడరానిది, తృప్తి లేనిది, మహాపాప్మ మిక్కిలి ఉగ్రమైనది, ఏష కామః ఏష క్రోధః, ఈ కామం క్రోధంగా పరిణమిస్తుంది, కోపంగా పరిణమిస్తుంది. ఇహ ఏవం, ఈ జగత్తులో దీనినే వైరిణం విద్ది, శత్రువని గ్రహించు. ఓ అర్జున, ఈ యొక్క వైరి అంటే శత్రువు ఎవరు మనకు? మన యొక్క కామమే మనకు శత్రువు, మన యొక్క కోపమే మనకు శత్రువు. మనకు శత్రువులు అంటూ ఎవరు లేరు, బయట ఉండే శత్రువులు వేరే. కానీ బయట ఉండే శత్రువులు ఏ విధంగా ఏర్పడుతున్నారు నీకు? నీలో ఉండేటటువంటి విపరీతమైన కామం వల్ల, నీలో ఉండేటటువంటి విపరీతమైన కోపం వల్లనే శత్రువులు ఏర్పడుతున్నారు. కాబట్టి బయట శత్రువుల్ని ఏర్పరచుకోవాలి అంటే నీకు కామం కోపం ఎక్కువ కావాలి. నీకు ఆ కామ కోపాలు లేవనుకోండి, అప్పుడు బయట కూడా శత్రువులు ఎవరు లేకుంటారు. ఇక్కడ ఏమైంది? రావణుడు సీతమ్మని ఏ విధంగానైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కామం కోరిక తీవ్రమైంది కాబట్టి ఆమెను ఎత్తుకుపోయింది. ఎత్తుకపోవడం వల్ల ఏమైపోయింది? ఆ కామ కోరిక వల్లనే ఏమైంది? శ్రీరాముని చేతిలో చావాల్సి వచ్చింది. వాలిది కూడా అంతే. వాలి సుగ్రీవుని లోపల, వాలి కూడా సుగ్రీవుడు భార్యను ఇచ్చేయడం వల్ల సుగ్రీవుడు రాముణ్ణి ఆశ్రయించడం, రాముడు వాలిని చంపడం జరిగింది. కాబట్టి ఈ విధంగా తీవ్రమైనటువంటి కామం వల్ల ఆ కామం తీరకపోయేసరికి విపరీతమైన కోపం కలిగి, ఆ కోపము కామము రెండు కూడా వ్యక్తి యొక్క పతనానికి దారి తీస్తాయి. కాబట్టి వ్యక్తి పతనానికి కారణమైనటువంటి కామము కోపము రెండే మనిషికి ప్రధానమైన శత్రువులు. కాబట్టి మనం దేన్ని జయించాలి? మొట్టమొదట కామాన్ని జయించాలి, రెండవది జయించాల్సింది ఏమిటిది? కోపాన్ని జయించాలి. రెండే మనకు శత్రువులు. అది మనకు తెలుసు. కలకత్తా లోపల వైద్య విద్యార్థి అమ్మాయి సంఘటన మీకు అంతా తెలుసు. ఎంత ఘోరమైనటువంటి సంఘటన. దానికి కారణం ఏమిటంటే తీవ్రమైనటువంటి రజోగుణం, తీవ్రమైనటువంటి కామం. ఇటువంటి దానివల్లనే అక్కడక్కడ స్త్రీమూర్తుల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్త్రీమూర్తుల పైన అఘాయిత్యాలు జరగకూడదు అని అంటే ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడుతున్నారో వాళ్ళలో ఉండేటటువంటి తమో గుణం నశించాలి, వాళ్ళలో ఉండేటటువంటి రజోగుణం నశించాలి. వాళ్ళలో ఏం కావాలి? సత్వగుణం ప్రోధి కావాలి, సత్వగుణం పెంపొందించబడాలి. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడైనా చూడండి బ్రాహ్మణులు సత్వగుణ సంపన్నులు ఇటువంటి పనులకు పాల్పడరు. ఎవరైతే ఈ రజోగుణ సంపన్నులు తమోగుణ సంపన్నులు ఉంటారో వాళ్ళే ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకంతా కూడా మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని అందించాలి. వాళ్ళ లోపల ఉండే తమస్సును తొలగించాలి, వాళ్ళ లోపల ఉండే రజోగుణాన్ని తొలగించగలిగితే అందరి లోపల ఆధ్యాత్మిక భావాలు వికసిస్తాయి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక భావాలు వికసిస్తాయో నేను అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుని అన్న జ్ఞానం ఎవరికి కలుగుతుందో అవతలో ఉండేటటువంటి వాళ్ళ లోపల కూడా పరబ్రహ్మనే కనిపిస్తాడు. కాబట్టి అటువంటి చర్యలకు పూనుకోడు. 38వ శ్లోకం. ధూమేన వ్రియతే వహ్ని, ధూమేన వ్రియతే వహ్ని, యదా దర్శో మలేన చ, యదా దర్శో మలేన చ, యదోల్బేనావృతో గర్భః, యదోల్బేనావృతో గర్భస్తదా, తదా తేనేదమావృతం. ధూమేన వ్రియతే వహ్ని, ధూమేన వ్రియతే వహ్ని, యదా దర్శో మలేన చ, యథా దర్శో మలేన చ, యదోల్బేనావృతో గర్భః, యదోల్బేనావృతో గర్భః, తదా తేనేదమావృతం. తదా తేనేదమావృతం. ధూమేన వహ్ని యదా ఆవ్రియతే, పొగచే నిప్పు ఏ విధంగా కప్పబడుతుందో, పొగచే
నిప్పు ఏ విధంగా కప్పబడుతుందో మీకంతా నిప్పు సంగతి తెలుసో తెలియదు. అందరూ కూడా గ్యాస్ స్టవ్ లాంటి అని కదా తింటారు. అప్పుడు నిప్పు పొయ్యి కట్టెల పొయ్యి ఉంటుంది. కట్టెల పొయ్యి ఉన్నప్పుడు ఏమవుతుంటే మనం మొత్తం ఆర్పేస్తుంటే ఆ బూడిదలో చిన్న నిప్పు ఏమన్నా ఉంటే అది నిపురు కప్పిన నిప్పు అంటుండే. బూడిద ఉంటుండే కానీ లోపల నిప్పు ఉంటుండే. మనం ఇట్లా బూడిద తొలగిస్తే లోపల నిప్పు ఉంటుంది. ఒకవేళ మనం ఏమన్నా వేసినాం అనుకోండి, కచరా అది ఇది వేస్తే ఆ పేపర్లు అవి ఇవి పడి ఆ బూడిద కింది కనిగి ఆ నిప్పుకు అది పోయి తగ్గుతుండే. తగినప్పుడు అది కొద్దిగా రాజుకొని ఇంత 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 ఏమవుతుండే పొగ వస్తుండే బయటికి. అందుకే మనకేమంటారు అంటే పాత సామెత, నిప్పు లేనిదే పొగ రాదు అంటే బూడిదలో నిప్పు కనిపించదు కాబట్టి నిప్పు లేదనుకుంటాం. ఇందులో నిప్పు లేదని ఇష్టం వచ్చిన కచ్చరేసేస్తాం. కచ్చరేసిన తర్వాత ఏమవుతుంది, అది మెల్లగా రాజుకొని పొగ వస్తుంది అంటే అందులో నిప్పు ఉంది. ఆ నిప్పు ఉండడం వల్లనే పొగ వచ్చింది. అది సామెత యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏదే కానీ ఒక వ్యక్తి పైన మనం ఒక అపరాధం చేస్తున్నాము మోపుతున్నాం అంటే వాడు ఏదో చిన్న తప్పు చేసి ఉంటాడు. ఆ తప్పు చేయడం వల్లనే వాడు ఆ అపరాధానికి మోపబడుతున్నాడు అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. లోపల నిజం అనే నిప్పు ఉంటుంది. ఆ నిప్పు ఉండడం వల్లనే పొగ బయటకు వచ్చింది. అంటే నిప్పు ఉన్నది అన్న సంకేతం దేని ద్వారా తెలుస్తోంది మనకు? పొగ ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఈ పొగచే నిప్పు ఏ విధంగా కప్పబడుతుందో మలేనచ అదర్శ యదా ఆప్రియతే, మలిన్యం చేత అద్దం ఏ విధంగా అయితే కప్పబడుతుందో. మీరు ఒక 15-20 రోజులు, నెల 2 నెలలు ఊరిపోయినారు అనుకోండి, మొత్తం ఏమైపోతుంది, ఇల్లు తాళమేసిపోయింటారు. మళ్ళీ వచ్చేసరికి ఇల్లంతా డస్ట్ అయింటారు. ఆ అద్దం మీద కూడా డస్ట్ ఏర్పడి ఉంటుంది. ఆ డస్ట్లో మీరు చూడండి, మీ మొహం కనిపిస్తుందా? కనిపించదు. మళ్ళీ దానికి ఏం చేయాలి, మనము బట్ట పెట్టి తుడవాలి. అవసరం అనుకుంటే తడి బట్టతో తుడవాలి. అవసరం అనుకుంటే కోలిని కొట్టాలి. కోలిని కొట్టి మొత్తం క్లీన్ చేస్తే అప్పుడు అద్దంలో స్పష్టంగా మీ మొహం కనిపిస్తుంది. అద్దంలో మీ మొహం స్పష్టంగా కనిపించాలంటే దానిపైన ఉండే దుమ్మును తొలగించాలి, మలినాన్ని తొలగించాలి. ఉల్బేన గర్భ యదా ఆవృతో, గర్భస్థ పిండం దేనిలో ఉంటుంది? మావి అనే పొర చేత కప్పబడి ఉంటుంది. కాబట్టి పిండం మనకు క్లియర్గా కనిపించదు. పిండం పైన ఏముంటుంది? మావి అనేటటువంటి పొర కప్పబడి ఉంటుంది. కాబట్టి ఆ మావి చినిగిపోయిన తర్వాతనే పిండం బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా గర్భస్థ పిండం పైన మావి ఏ విధంగా కప్పబడి ఉంటుందో అదే విధంగా కామం చేత జ్ఞానం, వివేక బుద్ధి కప్పబడి ఉంటుంది. మనలో ఉండేటటువంటి జ్ఞానం, వివేక బుద్ధి కామం చేత కప్పబడి ఉంటుంది. అయితే నీకు కామాన్ని జయిస్తేనే వివేకం లేదా జ్ఞానం అనేటటువంటి బుద్ధి వికసితమవుతుంది. కాబట్టి చాలామంది వివేకులు ఏముంటారు అని అంటే జ్ఞానం వస్తుంటుంది, కానీ ఏం చేస్తారు అని అంటే ఆ కామాన్ని జయించలేక వాళ్ళు దీంట్లో పడిపోతారు అన్నట్టు. కామాగ్నిలో పడిపోయి అరే చాలా మంచోడబ్బా ఇట్లా చేస్తాడని అనుకోలేదు, అయ్యో ఇట్లా చేసిన ఏం నాలెడ్జ్ అవుతుంది, అబ్బాబాబాబాబాబా అసలు ఎంత గ్రేట్ తెలుసా అంటుంటాం. కానీ ఒక చిన్న కామం వల్ల వాడు ఏమైపోతాడు? సర్వనాశనం అయిపోతాడు. రావణుడు గొప్ప భక్తుడు, శివుని ప్రత్యక్షం చేసుకుంటాడు. తన యొక్క ఏమంటారు కడుపును చీల్చి పేగులనే దీనిగా వీణాతంత్రులుగా మార్చి వీణ వాయించి శివుని ప్రత్యక్షం చేసుకొని శివుని ఆత్మలింగాన్ని తీసుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి కేవలం చిన్నదైనటువంటి కామకోరికతోన సీతమ్మను అపహరించడం, ఆ తర్వాత తన ప్రాణాన్ని, రాజ్యాన్ని, సర్వాన్ని కోల్పోతాడు. కాబట్టి కామం అనేటటువంటిది మనిషి యొక్క జ్ఞానాన్ని మొత్తం కప్పిపించుతుంది. కాబట్టి మనిషి జ్ఞానం బయటికి పడాలంటే ఏం కావాలి? కామాన్ని జయించాలి, కోపాన్ని జయించాలి. ఈ విధంగా మనిషి లోపల కామం ఆరని అగ్ని వలె ఉంటుంది. పొగ చేత నిప్పు ఏ విధంగా కప్పబడి ఉంటుందో ఆ నిప్పు పైన ఏమైనా పడగానే ఏమవుతుంది? పొగ వస్తుంది. పొగ వచ్చి కొద్దిగా గాలి తిన్నాం అనుకోండి, మంట మండుతుంది. ఆ మంట లోపలికి ఇంకా కొన్ని కట్టెలేసాం అనుకోండి, పెద్ద మంట అవుతుంది. మీరు ఎన్ని కట్టెలేస్తే అంత ఆరకుండా అది మండుతూనే ఉంటుంది. అట్లా మనిషి లోపల కోరికలు, కామం అనేటటువంటిది అగ్ని లాంటిది, కోరికలు అనేటటువంటి కట్టె లాంటివి. ఒక కోరిక తీరంగానే ఇంకో కోరిక, ఒక కోరిక తీరంగానే ఇంకో కోరిక, అవి కంటిన్యూ పుడుతూనే ఉంటాయి. పుడుతున్నట్ల అది మంట రగులుతూనే ఉంటుంది కామం అనేటటువంటి. కాబట్టి కామము, కోరికలు రెండింటిని మనం జయించాలి. జయించినప్పుడే మనలో ఉండేటటువంటి జ్ఞానం వికసితమవుతుంది.
ఏ జ్ఞానం వికసితమవుతుంది? ఆత్మజ్ఞానం వికసితమవుతుంది. ఆత్మజ్ఞానం వికసితమవుతుంది అంటే అర్థం ఏమిటిది? పరమాత్మ జ్ఞానం వికసితమవుతుంది అని అర్థం అన్నట్ల. అంటే నేను ఆత్మనని తెలుసుకుంటున్నావనంటే నీవు ఆటోమేటిక్గా చివరికి పరమాత్మనని కూడా తెలుసుకుంటావు. కాబట్టి నువ్వెవరో, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు పరమాత్మ యొక్క అంశతో పుట్టినావు. కాబట్టి నీ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటిది? ఆత్మజ్ఞానాన్ని సాధించడం, తద్వారా పరమాత్మ జ్ఞానాన్ని సాధించడం. పరమాత్మ జ్ఞానం సాధించిన తర్వాత పరమాత్మగా చెప్పుకోవడానికి నీకు సాధికారత లభిస్తుంది. ప్రకృతే భగవద్గీత 3వ అధ్యాయం 27వ శ్లోకం. ప్రకృతే క్రియామానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్మ కర్తాహమితి మాన్యతే. మరొకసారి. ప్రకృతే క్రియామానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తాత్పర్యం: సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి. అయినా అహంకారంతో వివేక శూన్యమైన మనస్సు గలవాడు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. 29వ శ్లోకం. 3వ అధ్యాయం 29వ శ్లోకం. ప్రకృతే గుణసమ్మూఢః సజ్జన్యే గుణకర్మసు తాన కృష్ణ విదో మర్దాన్ కృష్ణ విన్నా విచాలయేత్. కృష్ణ కాదు, కృష్ణ. దానికి ఎన్ని 2 ఉన్నాయి చూడండి. మరొకసారి. ప్రకృతే గుణసమ్మూఢః సజ్జన్యే గుణకర్మసు తాన కృష్ణ విదోమందాన్ కృష్ణ విన్న విచాలయేత్. తాత్పర్యం: పూర్తి జ్ఞానం లేని వారు ప్రకృతి గుణములచే ఆత్మస్వరూపమును వాస్తవముగా నెరుగక కర్మలనే ఆధారంతో ఆచరించుచున్నారు. పూర్ణ జ్ఞానం కలవాడు అట్టి వారి బుద్ధిని చలింపజేయగలరు. భగవద్గీత 35వ శ్లోకం. శ్రేయను శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ సందేహర్థం స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. తాత్పర్యం: చక్కగా ఆచరించిన భటుడిని పరధర్మం కన్నా గుణగ్రహసితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమైనది. స్వధర్మ చరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే కానీ
పరధర్మం మాత్రమే భయకరమైనది. భగవద్గీత 35వ శ్లోకం 3వ అధ్యాయం 37వ శ్లోకం. 37వ శ్లోకం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశవో పాప్మ విద్వేషనమిహ వైరిణః. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశవో మహాపాప్మ విద్వేనమినః వైరిణః. తాత్పర్యం: రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం. ఇది ఎంత మాత్రము తృప్తి చెందనివ్వదు. ఇది మహా పాపి. ఈ సందర్భంలో దీనిని శత్రువు అని తెలుసుకో. 38వ ధూమయేన భగవద్గీత 3వ అధ్యాయం 38వ శ్లోకం. ధూమయేన ప్రియతే విహ్నర్యా దాదర్శో మలేన చ యదోల్బేన వృతో గర్భస్తదా గర్భః తదా తేన ఇదం మావృతం. తాత్పర్యం: పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భంలోని పిండం కప్పబడినట్లు కామం చేత జ్ఞానం కప్పబడి ఉన్నది.